wanna be forever young. Yeah, I just wanna be forever young. మా క్లీవ్లాండ్ బ్రో, డౌన్ టౌన్, సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఇక్కడ రామాబాయ్ గురించి తెలిసే ఉంటుందిగా. ఏం లేదు బ్రో, హీస్ ద మోస్ట్ హేటెడ్ బ్లాగర్, మోస్ట్ హేటెడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ సోషల్ మీడియా అనమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, షార్ట్స్ నచ్చితే లైక్ అండ్ కమెంట్ చేయొచ్చుగా, సరదాగా పడుంటాయి. లేదు బ్రో, ఏకంగా సబ్స్క్రైబ్ చేసా అంటే నమో వెంకటేశ. చూసారా, ముందే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే టెర్రస్ మీదకి వెళ్ళి ఎగరేద్దాం రా. ఇట్స్ లైక్ బోరింగ్, యూనో. ఇలా మనకు చాలాసార్లు బోరింగ్ అయినప్పుడు ఆర్ లైక్ ఏదైనా సిచ్యువేషన్ మనకి we feel like sleeping or like we feel like doing something ఏంటో నేను చెప్పను అసలు అన్ని. But what I thought is, if you are feeling bored or something, why not do something like which you like, something which you actually, something which is interesting. So we are trying to go to the terrace. Okay, ఇగో మన టెర్రస్ ఇదే, వచ్చేస్తున్నాం. మీరు ఇదివరకు ఎప్పుడన్నా చూసారో లేదో నాకు తెలియదు కానీ, బట్ హలో హాయ్. ఇంకా నేను అతను తగలేదురా, చంపేస్తుండే. నీకు తెలియదు అతని గురించి, ఫాబ్స్ అని చాలా పెద్ద క్యాండిడేట్. గోయింగ్ టు టేక్ ఎ వీడియో. యు గైస్ ఆర్ సీయింగ్ యాజ్ ఇఫ్ ఐ యామ్ ఎ షూటర్. అతను సినిమాలో షూటర్ లాగా. Sorry about this. Thanks. Sorry about that. సో ఇది వచ్చేసాం రా. ఇదిగో ఇదే బ్యూటిఫుల్ టెర్రస్ ఉంటారు మీరు ఎప్పుడు 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 చూస్తుంటారు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ స్పాట్. సో యునో క్లీవ్లాండ్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి తెలుసా? అది చూడండి, అక్కడంతా ఇట్స్ లైక్ లేక్, అదంతా లేక్, ఇదంతా డౌన్ టౌన్. And see this downtown, see the beauty of this downtown. Literally it's awesome కదా. ఇక్కడ చిల్లా ఎక్కుకుంటూ బీర్ తాక్కుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు అన్న. సో యూ సీ అనమాట, ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళది. ఓకే, అలానే బీర్ తాగడం ఎంజాయ్మెంట్ అంటే నో, ఆబ్వియస్లీ. సో బిఫోర్ ఫ్లై మీకు ఒక విషయం చెప్తాను. పైలట్గా నేను ఫ్లై చేస్తాను, మీరు జస్ట్ ప్యాసింజర్స్ మాత్రమే. సో ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ కామ్గా సైలెంట్గా చప్పుడు చేయకుండా కూర్చోండి. ఓకే, చూడండి విజువల్స్, అదిరిపోతాయి రా విజువల్స్, ఎట్లుంటుందిరా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీవ్లాండ్ అంటే నాకు గుర్తొచ్చిన విషయం ఏంటి తెలుసా? క్లీవ్లాండ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ రా, నిజంగా. అంటే మీరు కావాలంటే నార్మల్ ఒక పని చేయండి, గూగుల్ సెర్చ్ లో మీ క్లీవ్లాండ్ గురించి సోచాయించండి, క్లీవ్లాండ్ గురించి సోచాయించండి. ఫస్ట్ రామాబాయ్ రాకపోతే సరే ఇడిచే దాని గురించి, కానీ క్లీవ్లాండ్ గురించి చాలా ఉన్నాయి, అది తెలుసుకోరు ఫస్ట్. బొంగు నేను వంగి మాడదాం అనుకున్న, కెమెరాలో కనిపిస్తలేదురా, తర్వాత ఎడిటింగ్ లో చూసాను, ఏమనుకోకు. లెట్ us start the, యూనో ఇదంతా పక్కన పెట్టేస్తే మ్యాటర్ స్టార్ట్. నన్ను డైవర్ట్ చేయగాని మీరు మధ్యలో ప్లీజ్. నేను అమ్మ మీరు డైవర్ట్ చేస్తే డైవర్ట్ అయిపోతే అట్లా ఉంటాం మనతో. ఆన్ చేసిన DJI. దీస్ ఆర్ స్క్రూస్ అనమాట. ఈ స్క్రూస్ ఇలా తీసి ఇక్కడ పెట్టాలి, దీనికి ఫిక్స్ చేయాలి. నౌ ఇట్స్ రెడీ టు గో. దీన్ని కనెక్ట్ చేయాలి. ఇది ఒక్కటే తలకాయ నొప్పి యాక్చువల్ గా మొత్తంలో. ఎక్కువ రేంజ్ వెళ్తే ఇగో ఇది ఓపెన్, ఇది యాంటీనాస్ అనమాట. ఈ కనెక్టింగ్ ఒకటే దమ్మా, కనెక్ట్ అవి సావదు. ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్. నిజంగా చెప్తున్నా కదా, వర్షం అమ్మ టైం అయిపోతుంది, స్టార్ట్ అవ్వదు. సో వీల్ ట్రై సమ్వేర్ ఎల్స్. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా డ్రోన్ ఎగరేయడం. ఐమ్ బ్రింగింగ్ దిస్ డ్రోన్ హియర్, ఎందుకంటే అక్కడ వాస్తు అచ్చొచ్చినట్టు లేదు అటు మూల. క్రేజీ థింగ్స్ అనమాట. ఓకే, మీకు ఏమనిపిస్తుంది? మీకు ఫ్రస్ట్రేషన్ అనిపిస్తుందా? ఏమన్నా పని అనుకున్నప్పుడు అది బ్రేక్ అయ్యి, పని అనుకున్నప్పుడు అది అవ్వకపోతే నాకైతే చాలా ఫ్రస్ట్రేటింగ్ అనిపిస్తుంది. మామూలుగా చెప్తున్నా, మీకు తప్పుగా అనుకోకండి, కానీ ఈ డ్రోన్ ఎగరేయడం కంటే ప్రీ వర్క్ ఉంటుంది అనమాట. ఏది ఇక్కడ జోన్స్ అన్లాక్ చేయాలి అంటే మనం ముందే ఇంటిమేషన్ లాగా అనమాట. మాకు పర్మిషన్ కావాలి, ఆ ప్రీ వర్కే తలకాయ నొప్పి, ఎక్కువ టైం తీసుకుంటది అనమాట. దిస్ ఇస్ వాట్ టెస్ట్స్ ఆర్ పేషెన్స్. దీనమ్మ సోఫా జరుపుతున్నాడు అనుకుంటున్నారేమో. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ వేరే వేరే ప్లేసెస్, ఎందుకంటే ఒక ప్లేస్ లో కాకపోతే ఒక ప్లేస్ లో సిగ్నల్ దొరికే ఛాన్స్ ఉంటది కదరా, అందుకు. ఈ వాస్తు కూడా ఉండొచ్చు, ఎవరికి తెలుసురా, అందుకే అటు జరుపుతున్నాయి ఇవన్నీ. A few moments later. ఇంక ఇది కనెక్ట్ అవుదేమో మామ ఇవాళకి. బట్ ఐ ఫీల్ లైక్
సీరియస్ గా చెప్పాలంటే చాలా సార్లు ఫ్రస్ట్రేట్ అయిపోతా అనమాట. ఎందుకు ఇన్ని సార్లు ఇట్లా పరీక్ష వస్తుంది అని అరవాలనిపిస్తుంది గట్టిగా, పవన్ కళ్యాణ్ లాగా. కానీ ఎలానో ఫైర్ ఇంజన్ పక్కన అరుస్తుంది కదా, ఊరుకున్నా నేను. బట్ రియల్లీ ఫ్రస్ట్రేటింగ్, రియల్లీ. అండ్ మీకు చెప్తున్నాను కాదు, అప్పుడప్పుడు నాకు ఇంకేమనిపిస్తుంది తెలుసా, ఒక పక్క జనాలందరూ లవల్తో ఎంజాయ్ చేస్తుంటే ఏదో ఇక చేసుకుంటూ ఉంటుంటే నేను మాత్రం ఈ వీడియోలు తీసుకుంటూ ఇట్లా చేసుకుంటూ ఉన్నా ఫర్ దిస్ అనిపిస్తుంది నాకు. మీ మీద కూడా కోపం వస్తుంది నాకు అప్పుడప్పుడు. ఆ బాడీని ఫిజికల్ నీడ్స్ అన్నిటిని వదులుకొని ఇన్నాళ్ళు ఉండడం అనేది జోక్ కాదు. ఈ అమ్మ ఇండియా నుంచి వచ్చిన తర్వాత అమెరికాలో ఒక్క రిలేషన్ లో లేను, నేను ఒక్క రిలేషన్ లో కూడా లేను. అంటే అలా అసలు ఏం చేయలేదా అనను, ఒకటో రెండో సార్లు అంతే. అది కూడా నేనేదో చేస్తే అవ్వలేదు, ఏదో అట్లా మూమెంట్. నాకు విషయం అర్థమైంది మామ, అనవసరంగా ఇలాంటి లోఫర్ విషయాలు లోఫర్ పనులు పెట్టుకోకుండా హాయిగా చిల్ అవ్వాలి లైఫ్లో. మంచిగా గర్ల్ ఫ్రెండ్ వేసుకొని పార్కులు పోయి మంచిగా ఒకటే రూమ్ సర్లే మంచిగా చిల్ అవ్వకుండా ఇలాంటివన్నీ పెట్టుకొని టైం వేస్ట్ చేసుకొని ఫ్రస్ట్రేట్ అయిపోయి అది అవ్వకపోతే నాకు నేను ప్రశాంతంగా నార్మల్గా ఉండుంటే బెటర్లో ఉండేది. ఏదో మీకు చూపించాలి, ఏదో మీకు చెయ్యాలి అనుకున్నప్పుడు ఇగో ఇలాంటి ఛాలెంజెస్ వస్తాయి నాకు. నువ్వు అనుకుంటావు ఏంద్రా నీకేదో అయ్యి మమ్మల్ని అంటే ఏంట్రా అంటే ఫ్రస్ట్రేషన్ వచ్చింది, మరి అట్లనే ఉంటుంది మరి. చలో లైట్ మరి పోదాం ఇక. నేను అంతే మామ, ఏ విషయంగా అయితే ఎగ్జైట్ అవి ఏ విషయంగా అయితే ఓ అనుకుంటారో ఆ పని అవ్వదు. చాలా నేను ఒక విషయంలో చెప్పట్లా, బేసిక్గా కూడా నేను ఏదన్నా ఎగ్జైట్ అయ్యి ఓ పెద్ద ఆత్రం పడి వచ్చాననుకో దట్ వోంట్ హ్యాపెన్ అనమాట ఫర్ సమ్ రీజన్. అది ఎందుకో తెలియదు నాకు. పర్లేదు మరీ ఓ పెద్ద ఫీల్ అయిపోవడానికి ఏం లేదు కానీ బట్ బాగుండేదేమో ఒకవేళ పని చేసి ఉంటే. ఐ డోంట్ నో అసలు ఎందుకు ఎగరట్లేదు కూడా అర్థం కావట్లా. ఆథరైజేషన్ జోన్ ఏదేదో అంటుంది. ఎగరేస్తాం కదా నైట్ ఎగరేసినప్పుడు మరి మార్నింగ్ రావడానికి ప్రాబ్లం ఏంటో ఏమైనా మర్చిపోయామా ఏంటి కొంపేసి దీనమ్మ, ఇదొక లొల్లి. లెట్స్ గో. నాకు ఈ ప్లేస్ భలే అనిపిస్తుంది యాక్చువల్గా, అంటే చాలా కామ్గా ఉంటుంది అనమాట. ఈ వ్యూ చూసారా బాగుంది కదా, ఇంతే అనమాట. మాట్లాడుకుంటూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. ఇక ఒకటే పని మాట్లాడడం. బ్లాగింగ్ అంటేనే అది యాక్చువల్గా నిజంగా. ఎందుకంటే ఇఫ్ యూ స్టాప్ టాకింగ్ ద వ్యూవర్, నాకు యాక్చువల్గా మాకు నిఖిల్ అని కూడా ఉంటాడు, మా బెస్ట్ అంటే మా బెస్ట్ ఫ్రెండ్ తమ్ముడు, నాకు క్లోజ్ అనమాట బాగానే. వాడు చెప్పేవాడు ఏంద్రా స్టార్టింగ్ వ్లాగ్స్లో ఏం వేస్ట్ వ్లాగ్స్ ఇవి అన్నట్టు అన్నాడు. నేను అఫ్కోర్స్ నేను కన్స్ట్రక్టివ్గా తీసుకుంటా ఫీడ్బ్యాక్ని. ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను అనుకునేవాడిని. అఫ్కోర్స్ ఐ యూస్ టు ఫీల్ వెరీ సాడ్, బాధ అనిపించేది ఏంది ఎంత చేస్తున్నా అనేసి. బట్ ఐ ఈవెన్చువలీ స్టార్టెడ్ టు థింక్ వ్లాగింగ్ అంటే ఏంటి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఎంగేజ్ పీపుల్. నువ్వు నీకు ఎంగేజ్మెంట్ లేకుండా నువ్వు ఎంత మంచి షార్ట్స్ తీసినా ఎంత అదిరిపోయినా అంతేం పట్టించుకోరు. పీపుల్ డోంట్ రియలీ కేర్ అబౌట్ దోస్ బిగ్ షార్ట్స్ ఆర్ యూనో అదొక హైస్ ఇస్తాయి మధ్యలో, అవి యూస్ఫుల్లే కానీ దట్స్ నాట్ ఎవ్రీథింగ్, నాట్ ఎట్ ఆల్. అసలు క్లీవ్లాండ్ నాకు చాలా నేర్పించింది. ఇండివిజువల్ లైఫ్స్ ఎలా లివ్ చేయాలో నేర్పించింది. హౌ టు యునో బీ కనెక్టెడ్ టు కెమెరా నేర్పించింది. సో ఇట్స్ నైస్ రైట్. ఆ స్టాట్లర్ బిల్డింగ్ చూస్తుంటే ఇది కెమెరా యాంగిల్స్ కూడా నేర్పించింది. చూసారా వ్యూ, కెమెరా యాంగిల్ ఇలా ఎలా ఉంది. సో యూ విల్ ఈవెన్చువల్లీ అండర్స్టాండ్ అమ్మా, ఇట్స్ గాడ్స్ గ్రేస్. సో ఇది వచ్చేసి జంక్షన్, క్లీవ్లాండ్ జంక్షన్ అనమాట. దీంతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి మామ, నిజంగా చెప్తారా. ఇన్స్టాగ్రామ్ వీడియోస్, ఫేమస్ వీడియోస్ చేసింది ఇగో ఇక్కడ, ఇగో ఈ లేన్ నువ్వు చూస్తే మేబీ ఇగో ఈ లేన్ అగో అక్కడ అండ్ మోస్ట్లీ అక్కడ కొంచెం ముందు అక్కడ. సో ఇవే మన మేజర్ స్పాట్స్ అనమాట. అంటే ఇట్స్ లైక్ పాపులారిటీ స్టార్ట్ అయినట్టు. ఓకే, బట్ నేను ఒక విషయం చెప్తాను మీ అందరికీ, ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్ ఆర్ సంథింగ్, డోంట్ జస్ట్ ఎక్స్పెక్ట్ ఫేమ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఫేమ్ ఈజ్ అ డబుల్ ఎడ్జ్ స్వోర్డ్. నిజంగా చెప్తున్నా, ఫేమ్తో నీకు చాలా కోల్పోతావు. అట్ ద సేమ్ టైం ఫేమ్తో నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫేమ్తో యూ విల్ నాట్ బీ ఏబుల్ టు లివ్ ఎ నార్మల్ లైఫ్. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్ నిజంగా. అండ్ ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ ఎ సడన్ ఫేమ్, అంటే సడన్ హైప్ వచ్చిందంటే మాత్రం పీపుల్ విల్ నాట్ లైక్ యూ.
పీపుల్ విల్ హేట్ యూ ఫర్ దట్. అంటే నన్ను లిటరల్ గా చాలా మంది హేట్ చేశారు. ఆర్ మేబీ ఇది నా కేసులో డిఫరెంట్ ఏమో మామ, ఎందుకంటే నేను బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేసి వచ్చింది కదా ఇది ఫేమస్. మేబీ నా కేసులో డిఫరెంట్ ఇది. అంటే నేనేం కావాలనుకొని వచ్చింది అయింది కాదు అదంతా. మా డ్రోన్ ఎక్కడ పెట్టాను నేను చూడు, పరుస్తున్నట్టుంది. ఈ అమ్మ ఇక్కడ పెట్టి మర్చిపోతావేంద్ర నాయన. సో ఐ విల్ షో యూ వన్ మోర్ ప్లేస్. ఓకే, ట్రైపాడ్ ఇలానే పట్టుకొని వెళ్తున్నాను ఎందుకంటే మీకు చూపించాలి కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ పెట్టి, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ పెట్టి, ఇదే పని అయింది నాకు. ఏ వచ్చాడు వచ్చాడు సూర్య వచ్చాడు, ఇట్రా ఇట్రా. చూడారా మావాడు వచ్చాడు ఫైనలీ. అంటే ఇది కూడా వాడు నేను పిలిస్తే రాలేనమాట, వాడికి నేను ర్యాండమ్ గా కనిపించాను అందుకు వచ్చాడు అనమాట. ఓకే, హాయ్ 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 హాయ్. యా యా ఐమ్ ఫైన్. యా యా హాయ్. నైస్. ఓ అందరు సిఎస్ ఈ సెమిస్టర్కి వచ్చారా? సో హౌ డూ యూ ఫీల్? నేను ఎలా వ్లాగ్ తీస్తున్నా? ఓ మై గాడ్. సో ఓకే, ఎలా ఫీల్ అవుతుందా చెప్పండి. ఏం కాదు, అవునా? వదా కాస్ట్లీ ఉందా? నువ్వు కూడా చెప్పొచ్చు కదా, అంత అత్తి చేయకుదా. నన్ను ఆడుకుంటుంది నార్మల్గా. కమాన్, కెమెరా ముందుకు వస్తాయేమో అనుకుంటున్నా. ఎందుకు రావచ్చు కదా. అదే అదే అదే. ఓకే, నేను అదే ఇదే తీద్దాం అనుకుంటున్నా. ఏందందు కెమెరా అటు పరిగెత్తుపోని. కింద పెట్టాలి. ఇంకేం అది ఉంటుందంటావా? ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ దిస్ డ్రోన్ ఫర్ దట్. అంటే వైఫై నెట్వర్క్ కావాలి బేసికలీ డ్రోన్ పని చేయాలంటే. నందు నువ్వు వచ్చి కెమెరా ముందు ఉండు నందు. ఎందుకు అట్లా దూరం పోయినావు నువ్వు? జాగ్రత్త, తొక్కేసావు డ్రోన్ బై మిస్టేక్. నందు ఒక్కటి రిపేర్ అయింది. ఈ పాప చూడండి. నందు ఏం చేస్తున్నావు నందు? అసలు నేను ఆ రోజు ఎలా ఎగరేసాను నాకే అర్థం కావట్లా. అలా ఉంది నా పరిస్థితి. మీరు ఎవడు తొక్కండి చూడరు నాయన. ఏంద్రా నీది ఇంత ఇన్నున్నాయింద్రా. జై శ్రీరామ. ఫైనలీ డ్రోన్ ఈస్ ఫ్లయింగ్. సూర్య దారా. ఓకే, ఆల్ ది బెస్ట్ చెప్పు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. Drag me from the shadows, babe. Give me your love. You'll be my escape. Come turn me on. Key inside the engine, babe. Lead the way. It's okay. Darling, seriously, does all of this inspire you? అసలు ఇలాంటివన్నీ ఇన్స్పైర్ చేస్తాయా మమ్మల్ని? అంటే ఐ డోంట్ అండర్స్టాండ్. నిజంగా ఇన్స్పైర్ చేయడానికే చేస్తున్నా. అసలు డూ యూ ఫీల్ గుడ్? యు నో వాట్, ఈ పర్టికులర్ వీడియో నుండి సౌండ్ డిజైన్ కూడా నేను చేస్తున్నాను అనమాట. అంటే ద మ్యూజిక్ యూ హియర్ ఈజ్ యాక్చువల్లీ డిజైన్డ్ బై మీ. అఫ్ కోర్స్ వేరే వాళ్ళు పాడారు, కానీ ఆ డిజైన్ ఏదైతే ఉందో సెపరేట్ చేసి, ఓకే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ దట్స్ ఆల్ టెక్నికల్ స్టఫ్. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ద మ్యూజిక్? హౌ డూ యూ ఫీల్ అబౌట్ ద విజువల్స్? ఎక్కడైనా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఆర్ లైక్ ఇన్స్పైరింగ్, అంటే ఒక హోప్ రావడం లైఫ్ మీద, ఆర్ లైక్ ఒక స్మైల్ రావడం అలా అనిపించట్లేదంటే ఇక దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ మీ మేకింగ్ వీడియోస్. అని డ్రోన్ అక్కడే ఉందిరా, ఇక్కడ చూడరా సూర్య. దానందు ఇక్కడ చూడు. అసలు ఐ ఆల్వేస్ థాట్ ఆఫ్ షూటింగ్ దిస్ రా. నిజంగా అంటే క్లీవ్లాండ్ ఆ బిల్డింగ్స్ ని షూట్ చేయాలనుకునేవాడిని ఆ కీ టవర్ దగ్గర. దాని సూర్య ఒకసారి నార్మల్ దగ్గర ఏం కాదు. జస్ట్ లైక్ నీకు అర్థమైపోతుంది సూర్య, జస్ట్ లైక్ ప్లే స్టేషన్ థింగ్. ఓకే, ఇది నొక్కితే పైకి వెళ్తుంది. ఇది రిమోట్ కంట్రోలర్. వీక్ సిగ్నల్ అంట. అడ్జస్ట్ యాంటీనా. అరే యాంటీనాస్ నాట్ కనెక్టెడ్ టు ఆర్సీ. అదేంటి ఒకసారి ఆగు. నేను ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ నాట్ కనెక్టెడ్ టు ఆర్సీ అంటే అదేంటి రాదు. ఎక్కడుందిరా ఇప్పుడు? ఎవడో కరెక్ట్ టైం ఫోన్ చేస్తున్నాడు. ఒకసారి ఆగు. ఏం చేద్దాం ఇప్పుడు?
క్యాన్సిల్ కాదు. ట్యాప్ టు క్యాన్సిల్ యాడ్స్. అదే నువ్వు ఒక ఆర్టీహెచ్ క్యాన్సిల్ చేయకూడదు. ఆర్టీహెచ్ అంటే ఏంటంటే రిటర్న్ టు హోమ్. ఇప్పుడు రిటర్న్ ఎట్లా ఫ్లైట్ ఆల్టిట్యూడ్ ఎక్సీడ్స్ ఫుల్ అంట. ఒకసారి ఆగు, పట్టుకో, నేను ట్రై చేస్తాను. డ్రోన్ ఇస్ కనెక్టెడ్ లక్కీలీ. యూ షుడ్ గెట్ బ్యాక్ టు ఇట్. రిటర్న్ టు హోమ్ నొక్కు. రిటర్న్ టు హోమ్ నొక్కుదామా ఒకసారి, ఇది ఎలా పనిచేస్తుంది? ల్యాండ్ నొక్కు. రిటర్న్ నొక్కు నీ దగ్గరికి. నేను రికార్డింగ్ ఎందుకు ఆపమంటున్నానంటే స్టోరేజ్ ఫుల్ ఉంటుంది. రికార్డింగ్ ఎలా అయిపోయింది సూర్య, అది ఎలానో ఇది అయిపోయింది. అందుకే నన్ను SD కార్డ్ అడిగింది. సో ఇట్ విల్ గో అప్, పైకి వెళ్తుంది అనమాట. ఆగిపోతుంది, నువ్వు కిందకి ల్యాండ్. హే ఆర్టీహెచ్ ఏంట్రా బాబు అనుకున్నారు కదా. ఆర్టీహెచ్ అంటే రిటర్న్ టు హోమ్ అనమాట. అదొక ఆప్షన్ డ్రోన్లో. అది నొక్కంగానే డ్రోన్ ఎక్కడున్నా గాల్లోకి అలా కొంచెం ఆల్టిట్యూడ్ వెళ్ళేసి మన దగ్గరకు వచ్చేసి ల్యాండ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ఆర్టీహెచ్. దట్స్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు డూ. ఎందుకంటే నెట్వర్క్ ఇంకా కనెక్షన్ ఎగిరిపోయింది అందుకు. బేసికలీ మనకు ఆథరైజేషన్ ఉంది సూర్య, ఈ ఫ్లై చేయడానికి ఆథరైజేషన్ అయితే ఉంది, అందుకే అన్లాక్ అయింది. డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దాట్. నా టెన్షన్ ఏంటంటే ఇది ఆర్టీహెచ్ లొకేషన్ బట్టి వెళ్తుందా అంటే, ఫర్ ఇన్స్టెన్స్ వాడు ఏమన్నాడంటే నువ్వు అప్పుడప్పుడు కొన్ని పిన్ పాయింట్ చేసి ఉంటుంది బై మిస్టేక్, ఆ పిన్ పాయింట్ అయిపోయిన లొకేషన్కి వెళ్ళిపోతుంది అంటున్నాడు. సో ఇప్పుడు డ్రోన్ కనిపిస్తుందా నీకు? అది నీకు కనిపించదు కూడా కదా, అంత హైట్లో ఉంది డ్రోన్. ఇప్పుడు మన పైన ఉన్నా కనిపించదు నీకు ఆ డ్రోన్. ట్యాప్ టు క్యాన్సిల్ ల్యాండింగ్ అంట. ఇది ల్యాండ్ అవుతుంది ఇప్పుడు. యాక్చువల్లీ ఇట్స్ కమింగ్. అది మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది నీకు అక్కడ. మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. టెన్షన్ పడ్డావా నువ్వు? నాకు ఎయిర్ క్రాఫ్ట్ నాట్ కనెక్టెడ్ టు రిమోట్ అనగానే నాకు షేక్ అయిపోయా. సో బేసికలీ ఇట్స్ వాజ్ ఎ టిపికల్ అడ్వెంచర్ అనమాట. ఎయిర్ క్రాఫ్ట్ నాట్ కనెక్టెడ్ టు ఆర్సీ అనగానే నా గుండె అయిపోయింది. ఎందుకంటే ఈ రిమోట్ కంట్రోల్కి ఇది లేకపోతే వచ్చిందిరా, వచ్చింది. ఇట్ వాస్ ఫన్ రైడ్ కదా, వచ్చిందిరా బాబో ఈ డ్రోన్. దాని కింద ఎంత గాలి అంటే నావిగేషన్. నందు ఎలా ఫీల్ అవుతుందో చెప్పు నందు. మీరు నందు ఎగరేస్తే నువ్వు ఎక్కువ టెన్షన్ పడుతున్నావురా. అంటే నాకు ఎవరు ఎగరేసినా టెన్షన్ రాదు కాబట్టి. డిస్కనెక్టెడ్ అని చూపించగానే ఇదేంటి ఏదో అంటుంది. బాహుబలిలో ప్రభాస్ ఏమో అంటుంది. సో యాక్చువల్గా ఫస్ట్లీ మేము రిటర్న్ టు హోమ్ అనే ఆప్షన్ సేవ్ చేసింది, లేదంటే అసలు మాకు తెలిసేది కాదు. రిటర్న్ టు ఆప్షన్ నొక్కగానే అది డ్రోన్ మన దానంతా పైకి వెళ్ళిపోయి ఇట్ విల్ కమ్ బ్యాక్ అనమాట టు ద పొజిషన్. యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఒక కంటిన్యూషన్ పార్ట్ ఉంది. I'll upload it soon. If you want to watch, please do watch that also. Okay? Take care guys. Bye. భయం వేస్తుందా సూర్య నీకు? నాకు భయం వేసింది.